కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కళ్యాణ లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది అప్లికేషన్ చేసిన వారు ఉన్నారు. అప్లికేషన్ చేయని వారు ఉన్నారు. దాంతోపాటు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారు. ఇంకోటి ప్రభుత్వం చెప్పినట్టు తులం బంగారం కోసం దాని గురించి కూడా ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. సో ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకసారి దాని గురించి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి కళ్యాణ లక్ష్మి సొమ్ము. చెక్కులు ఇచ్చే విధానానికి చెక్ పెట్టే యోచనలో సర్కార్. ఇన్నాళ్ళు దరఖాస్తుల వెరిఫికేషన్ మొదలు చెక్కులు అందే వరకు కూడా తీవ్ర జాప్యం జరిగింది. ఇంకా కళ్యాణమస్తుగానే మారని కళ్యాణ లక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల అమలులో కీలక మార్పు చోటు చేసుకుంటున్నాయి. ఆడపిల్లల పెళ్లికి ఆసరగా నిలిచేందుకు ప్రభుత్వం చేస్తున్న 1,116,000 సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేసేలా కసరత్తు జరుగుతుంది. అంతేకాదు ఈ పథకం ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా పోర్టల్ను తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనితో వివాహం అయ్యాక వీలైనంత త్వరలోనే లబ్ధిదారులకు సొమ్ము అందేందుకు వీలు కానున్నది. ఇది పరిస్థితి. అంటే కళ్యాణ లక్ష్మి కోసం ఆఫ్లైన్లో మనం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు చాలా జాప్యం జరిగింది. మనం ఇవాళ దరఖాస్తు చేసుకుంటే అది నెలక 2 నెలలక అది ఆన్లైన్లోకి ఎక్కియారా లేకపోతే ఆ ఫోరం ఎక్కడ పడిపోతుందో అనే దాని మీద కూడా మనం గతంలో చూసినాం కదా. చాలా వరకు కూడా నాగోలు ఫ్రిడ్జ్ దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, ప్రజాపాలన ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితులు కనిపించినాయి మనకు. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఒక పోర్టల్ని తీసుకొస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు చాలా వరకు అంతా కూడా ఆన్లైన్ చేసేసారు. సో ఈ ఆన్లైన్ ద్వారా డైరెక్ట్గా మనం మీ సేవ కావచ్చు, సంబంధిత ఆఫీస్కి వెళ్ళి కూడా డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఈ చేత రాతపూర్వకంగా రాసి దాన్ని ఇంకో దగ్గర వెళ్ళి ఆఫీసర్ చెక్ చేసి దాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేసి అదంతా ఘోరంగా జాప్యం జరిగితే దాంతోపాటు ఇందులో డబ్బులు కూడా డిమాండ్ చేస్తారు. మనం అక్కడక్కడ వార్తలు చూస్తున్నాం కదా. ఈ ఫామ్కి ఇంత, ఇది ఫిల్ చేస్తే ఇంత, లేకపోతే ఆ సార్కి అంత ఇవ్వాలి అన్నదాన్ని కూడా డబ్బులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోనీ ఏమన్నా చిన్న సర్టిఫికేట్ ఏమైనా లోపం ఉన్నా కూడా అక్కడే డబ్బులు తీసుకుంటున్నారు. దాన్ని అప్లై చేయడం ముందు పోతుంది, అది అక్కడ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ చెక్ పెడితే బాగుంటుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున లబ్ధిదారుల దాంట్లో నుంచి కూడా వారు కూడా ప్రభుత్వానికి అపీల్ చేస్తున్నట్టుగా మనం చూసినాం. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక పోర్టల్ని తీసుకొస్తారనే దాని మీద కూడా మనం వార్త చూస్తున్నాం. ప్రస్తుతం విధానం ప్రకారం ఆడపిల్లల వివాహం అనంతరం కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ సాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఎంఆర్ఓ, ఆర్డీఓలు ఆ వివరాలను తనిఖీ చేస్తున్నారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఆమోదం అనంతరం దరఖాస్తులను ఆమోదిస్తున్నారు. సో దరఖాస్తుదారులకు చెక్కు రూపంలో సాయాన్ని అందిస్తున్నారు. కానీ ఎంఆర్ఓ, ఆర్డీఓ స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియలో తీవ్ర ఆలస్యం జరుగుతుంది. ఒక్కోసారి ఏడాదికి పైగా దరఖాస్తులు పెండింగ్లోనే ఉంటున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి చెందిన గోపి 2025 ఏప్రిల్ 19న తన భార్య పేరు మీద కళ్యాణ లక్ష్మి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా పెండింగ్లోనే ఉంది. అధికారులను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేదని, ఎమ్మెల్యే సంతకం పూర్తయి ఆర్డీఓ సంతకం పెండింగ్లో ఉన్నట్టు ఆన్లైన్లో చూపిస్తుందని గోపి పేర్కొన్నారు. ఇక ఖమ్మంలోని శ్రీనివాస్ నగర్కు చెందినటువంటి ఒక జంట 2024 జనవరిలో దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు దరఖాస్తు ఎంఆర్ఓ కార్యాలయం దాటి ముందుకు వెళ్ళలేదు. ఎంఆర్ఓ, ఆర్డీఓలను రోజువారీ బాధ్యతలు, సంక్షేమ పథకాల వ్యవహారాలతో పాటు జనగణన, ఓటర్ల జాబితాలను సమగ్ర సవరణ లాంటి బాధ్యతలు మీద పడడంతో పని ఒత్తిడి పెరుగుతుందనేది అంటున్నారు. ఏదేమైనా కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు మాత్రం వేలల్లో పెండింగ్లో ఉంటున్నాయి. కొన్నిసార్లు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు చెక్కులు అందజేసే సమయానికల్లా వాటి చెల్లుబాటు గడువు ముగుస్తోంది. ఈ కారణంగానే ఇటీవల ఓ మంత్రి అందించినటువంటి చెక్కు గడువు ముగిసిపోయి ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే చెక్కుల వివాదానికి స్వస్తి పలికి లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా సాయాన్ని జమ చేయాలనేది ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతుందని, సంబంధిత ప్రతిపాదిత ఫైలు ఆర్థిక శాఖ వద్ద ఉందని సమాచారం. డీబీటీ విధానంతో చెక్కుల ముద్రణ, రవాణా, ఆడిటింగ్లో వంటి సమస్యలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక కళ్యాణ లక్ష్మి దరఖాస్తుల వెరిఫికేషన్, మంజూరు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రత్యేక పోర్టును తీసుకురావాలని ప్రతిపాదన పైన కూడా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ఇక పేరు మారలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కళ్యాణ లక్ష్మి పథకం పేరును కళ్యాణమస్తుగా
మార్చి అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఇప్పటికీ పథకం పేరు మారకుండానే కొనసాగుతుందనే దాని మీద కూడా ఫుల్ అప్డేట్ చూస్తున్నాం. అంటే చాలా వరకు కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో వైరా నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలలో చాలా వరకు కూడా సంవత్సరం 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులు ఇంకా డబ్బులు చేతికి రాలేదనే దాని మీద కూడా లబ్ధిదారులు భారీ ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో కొన్ని పెండింగ్ విషయాలు ఇక్కడ ఆర్డీఓ దగ్గర కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ దగ్గర కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర కావచ్చు, వెరిఫికేషన్ సైన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రక్రియ పూర్తి కాకుండా ఎంతో ఇబ్బంది పడుతూ ఆ చెక్కులన్నీ కూడా అక్కడే ఆగిపోతున్నటువంటి పరిస్థితి పెండింగ్లో ఉంటా ఉన్నాయి అనే దాని మీద కూడా లక్షల అప్లికేషన్స్ అక్కడే ఆగిపోతున్నాయి. సో ఇక్కడ ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఈ జనగణన కావచ్చు ఈ పనులు ఎక్కువ అవ్వడం వల్ల పని భారం అవుతా ఉంది, అందుకే ఇక్కడ జాప్యం జరుగుతుందని దాన్ని కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ఈ సమస్యకు సంబంధించి ఓవరాల్గా చెక్ పెట్టాలి, ఒక పోర్టల్ని తీసుకొస్తే దానికి సంబంధించినటువంటి ఒక అధికారి ఉంటాడు, ఆన్లైన్లో ఎంటర్ చేసేసుకుంటాడు, వెరిఫికేషన్ విషయంలో కూడా తొందరగా జరిగిపోతుంది. కాబట్టి ఈ అప్లై చేసినటువంటి 6 నెలల లోపటిని 3 నుంచి 6 నెలల లోపటిని ఈ డబ్బులు వచ్చే విధంగా రూపకల్పనలు తీసుకురాబోతున్నారు అన్న దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. చూద్దాం మరి అసలు అంటే ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ చాలా వరకు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మరి క్లియర్ చేసి కొత్త పోర్టల్ని తీసుకొస్తారా, ఏ విధంగా ఉండబోతుంది అనే దాని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి ముందుకు తీసుకొస్తున్నారని దాన్ని కూడా మంత్రి చెప్తా ఉన్నాడు. సో మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా ఎంతవరకు అప్లై చేసుకున్నారు, ఏంటి మీరు పడుతున్నటువంటి సమస్యలు ఏంటి అనే దాని మీద కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.